వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సమాజ అభివృద్ధికి నేర నియంత్రణకి యువత పోలీసుతో భాగస్వామ్యం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జౌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్లతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, అక్టోబర్ 21 పోలీసు వారోత్సవాల సందర్భంగా ప్రజల గురించి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసు తమ విధి నిర్వహణలో ప్రజల రక్షణతో పాటు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, పండగల సమయంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై పోలీసులు విధులను నిర్వర్తిస్తారని, దానితో పాటు ప్రజలకు అత్యవసర సమయంలో, ప్రమాద ఆపద సమయంలో ప్రాణాల రక్షణ కొరకు పనిచేస్తున్నారన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడున్న చాలామంది యువత పోలీస్ శాఖలో పనిచేయడానికి ఇష్టంతో ఆసక్తి ప్రయత్నించేవారన్నారు. మీలాంటి యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత పోలీసుతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా యువత ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుతో భాగస్వాములు కావాలన్నారు. పోలీసు అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని యువత బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వచ్చి పోలీసుకు సహకరించాలని. ఈ రక్తదాన శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐ రమేష్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, అనుష, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకట్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రిజియాన్ చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలవాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీస్తో పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది, కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, ఎంబుష్ చేసి, చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా, ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు, డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సార్ ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెడుతూ ఈ ఇంతకు ముందు 50 ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు. మీరు చాలామందికి ఇష్టం ఉంది, తయారీ చేస్తున్నారు. అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము, కానీ నా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి. చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం, రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది, నష్టం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా